తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులు మన నందకిషోర్ రెడ్డి గారండి. అభ్యుదయ ఫౌండేషన్ థింక్ ట్యాంక్ CEO. వారి గురించి చెప్పాలంటే విశేషంగా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వెర్షన్స్ మనం మాట్లాడుకోవాలి. ఎన్ని దేవాలయాల గురించి విన్నాం. అయితే ప్రతిసారి చెబుతూ ఉంటారు ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయండి, మేము చాలా రీసెర్చ్ అవి చేసాము, అవి తెలిస్తే చాలా బాగుంటుంది, మన ప్రజలందరూ అక్కడికి వెళ్ళాలి, వెళ్ళి దర్శనం చేసుకోవాలని ఎప్పుడూ ఆ తపన కనిపిస్తుంది వారిలో. ఇందులో భాగంగా వారి రీసెర్చ్ అలా కొనసాగుతూనే ఉంది. ఎనర్జీ పాయింట్స్ ని ఎక్కడెక్కడని గుర్తించడంలో భాగంగా కొత్త కొత్త దేవాలయాలు, ఇప్పటి వరకు మనకి బయటకి తెలియని దేవాలయాలకి వెళ్ళి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా 6 పడై వీడు ఈ సిరీస్ ఎంతమంది గుర్తుందండి? చాలా సూపర్ సక్సెస్ఫుల్ వీడియో అనమాట అది. ఎందుకంటే ఎంతో మంది, మనకు తెలుసు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ఉన్నాయని, మళ్ళీ నందకిషోర్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఎంతమంది టూర్కి వెళ్ళి చక్కగా దర్శనాలు చేసుకున్నారు ఆ సుబ్రహ్మణ్య స్వామిని. ఒక పద్ధతిలో చేయాలని చెప్పారు. అయితే ఇప్పటి వరకు మీరు వినని, మీకు తెలియని, దాదాపుగా మీరు ఎక్కడ చూడనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాల గురించి ఇవాల్టి వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఎంతో ముఖ్యమైనవి, ఎనర్జీ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి, అసలు ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ మనం నందకిషోర్ గారి మాటలో విని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సిరీస్ చేస్తున్నాం మనం. దేవాలయాలు ఇప్పటి వరకు ఎక్కడా చెప్పనివి, మేము చూడనివి, బయట ప్రపంచానికి తెలియనివి, వినూత్నమైనవి. ఇందులో భాగంగా 2వ దేవాలయం ఎక్కడ ఉంది, ఎలాంటి శక్తి అక్కడ ఉంటుంది, ఎవరెవరు దర్శనం చేసుకోవచ్చు, అడ్రస్ ముఖ్యంగా ముందు మేము ఎలా వెళ్ళాలి, అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు, ఎటువంటి ఫలితాన్ని పొందుతాం దర్శనం ద్వారా. ఇది ఖచ్చితంగా ఇది 2వ మహిమాన్విత క్షేత్రం. ఎవరు వినని, ఎవరు చూడని, అంటే మోస్ట్లీ ఆ ప్రాంతం వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళండి. అంటే ఎక్కడైనా మీరు కాంబినేషన్స్ చూస్తూ ఉంటారు. అవును, మురుగన్ కాంబినేషన్ కూడా ఇంకొకరితో ఉందండి. ఒకే దేవాలయంలో, ఒకే గర్భగుడిలో, ఒకే శిల, ముందర ఒక రూపం, వెనకాన ఒక రూపం. ముందర మురుగన్ సుబ్రహ్మణ్య స్వామి, వెనక్కి వచ్చేసరికి నరసింహస్వామి. ముందర ఇది ఎక్కడన్నా విన్నారా మీరు? లేదు సార్. ఫ్రంట్ ఫేస్ లోకి వచ్చేసరికి సుబ్రహ్మణ్య స్వామి, వెనక భాగం వచ్చేసరికి నరసింహస్వామి. ఒకే శిల పైన స్వయంభూ. ఇది కూడా స్వయంభూ. వెనకాన ఇది మీరు గర్భాలయం ఎంటర్ అయ్యేటప్పుడు కూడా అండి, ఆయన దర్శనం కూడా, నరసింహస్వామి దర్శనం ఎలా ఉంటుంది అంటే, స్వామిని మనం ఫ్రంట్ మన కళ్ళతో చూస్తాం సుబ్రహ్మణ్య స్వామిని, వెనకాన ఉన్న నరసింహస్వామిని పైన ఉన్న అద్దం అమర్చుంటారు, అద్దంలో చూస్తాం, అద్దంలో కనిపిస్తారు, ఆయన అద్దంలో దర్శనం ఇస్తారు. సుబ్రహ్మణ్య నరసింహ శక్తి కలబోసిన క్షేత్రం ఎక్కడైనా ఉందా మీరు చెప్పండి? అంటే ఇప్పటి వరకు అయితే చూడలేదు సార్. అసలు విన్నను కూడా వినుండ్రు. ముఖ్యంగా అండి ఇలాంటి కాంబినేషన్స్ లో దేవుళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. సుమారుగా మన దక్షిణ భారతదేశంలో ఇలాంటి కాంబినేషన్స్ 363 టెంపుల్స్ పైగా ఉన్నాయండి. ఇలాంటి కాంబినేషన్స్. అవునండి, డ్యూయల్ కాంబినేషన్స్. ఓ అద్భుతం. అంటే ఒకే శిల ముందు ఒక రూపం, వెనక ఇంకో రూపం. ముందర సుబ్రహ్మణ్య తత్వం, వెనక్కి వచ్చేసరికి నరసింహ తత్వం, 2 కలిసి ఉంటాయి. వీటిలో విశేషంగా మీరు కుజదోష నివారణకి వీటికి అన్నిటికీ వింటారు, కానీ కేతు దోషం కూడా ఒక దోషమే అండి. కేతు దోషం, కేతు అందరు ఎట్లా చెప్పినా కేతు దోషం దగ్గరికి వచ్చేసరికి పరిహారం అయ్యే క్షేత్రం ఏదన్నా ఉంది అంటే ఈ క్షేత్రం పేరు వచ్చేసరికి ఘాటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. ఈ ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం ఎక్కడుంది అంటే దొడ్డబల్లాపుర, కర్ణాటక. కాబట్టి ఇది కర్ణాటక వాళ్ళకి అందరికీ కూడా తెలిసిన ప్రదేశం, మన తెలుగు వారికి తెలియని ప్రదేశం, తెలుసుకోవాల్సిన ప్రదేశం కూడా అండి. ఎందుకంటే ఇలాంటి మహిమాన్విత ఆలయాలు మనం చూడాలండి, మన కళతో మనం చూడాలి. అప్పుడే మనలో ఉన్న భక్తి, మనలో ఉన్న నమ్మకం రెట్టింపు అవుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మన కళ్ళతో చూడాలి, మన అనుభవంలోకి రావాలి. ఏ అనుభవం అయినా ఒక ఆలోచన లేకుండా రావడం అనేది అది అనుభవమే కాదండి. ఫస్ట్ ఆ అనుభవం రావాలి అంటే మీరు వెళ్ళి ఈ క్షేత్రాన్ని చూస్తే, ఆ క్షేత్రంలో నిజంగా ముందర ఒక సుబ్రహ్మణ్య స్వామి, వెనకాల ఒక నరసింహస్వామి, ఈ 2 తత్వాలను ఒకే దగ్గర చూడడం అనేది కొంచెం విభిన్నమైన ఆలయం. సో ఈ క్షేత్రానికి వచ్చేసరికి, ఈ క్షేత్రం దక్షిణ భారతదేశంలో
అత్యంత శక్తివంతమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటి. ఓకే. ఇది ముఖ్యంగా కేతు గ్రహాధిపతి క్షేత్రం. నాగారాధన, సంతాన ప్రాప్తి, సర్పదోష నివారణ, జ్ఞాన ప్రాప్తి కోసం ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. సుమారుగా 600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రం స్వయంభూ మహిమతో వెలిసిందని స్థానిక సాంప్రదాయాలు చెప్తుంది. ఇది స్వయంభూ అనేది ఆ స్థానిక సాంప్రదాయాలు చెప్తుంది. ఇకపోతే స్థల పురాణానికి వస్తే, పురాణ కథనం ప్రకారం తారకాసుర వధ అనంతరం కుమారస్వామి ఈ ప్రాంతంలో తపస్సు చేశారని విశ్వాసం. మరో స్థానిక కథనం ప్రకారం ఘటికాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన ప్రదేశమే ఈ ఘాటీగా ప్రసిద్ధి చెందింది. అతని సంహారం తర్వాత ఈ ప్రాంతంలో నాగశక్తి స్థిరపడిందని అందరూ చెప్తుంటారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయాన్ని సందూరు గోర్పడే పాలకులు అభివృద్ధి చేశారు అంటారు. ఇది స్వయం వ్యక్త క్షేత్రంగా కూడా గౌరవించబడుతుంది. ఈ టెంపుల్లో ఉన్న సీక్రెట్ ఏంటంటే, ఈ ఆలయం ముందు వైపు దర్శనం ఇచ్చేది సుబ్రహ్మణ్యుడు, అదే విగ్రహం వెనక భాగంలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఇస్తారండి. ప్రపంచంలో చాలా అరుదుగా కనిపించే, ప్రపంచంలోనే మీకు ఇక్కడ కాదు, ప్రపంచంలోనే చాలా అరుదుగా కనిపించే దివ్య రూపం ఇది. గర్భగుడిలో ఏర్పాటు చేసిన అద్దం ద్వారా 2 రూపాలను ఒకేసారి దర్శించవచ్చు. అది ప్రత్యేకం ఏంటంటే 2 రూపాలని అట్ ఎ టైం మీరు దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఈ టెంపుల్ ఇంకొక విశేషం ఏంటంటే 7 తలల నాగరూపం. సుబ్రహ్మణ్యుడు ఇక్కడ సప్తశిర నాగరూపంలో వెలసి ఉంటాడు. అది యోగ శాస్త్రంలో ఏం చెప్తారు అంటే, కుండలిని శక్తి, సప్త చక్రాలు, సప్తలోకాలు, సప్త ఋషులు, వాటికి సంకేతంగా భావిస్తారు ఆ సప్త శిరస్సులు అనేది. నరసింహుడు ఎందుకు వెనకాన ఉన్నాడు? సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానశక్తి, నరసింహుడు అంటే రక్షణ శక్తి. సో భక్తుడు ముందుగా జ్ఞానాన్ని పొందిన తర్వాత దైవ రక్షణ లభించాలి అని దాని అంతరార్థం. సో ఫస్ట్ మీకు జ్ఞానం వస్తే దానికి మళ్ళీ ఒక రక్షణ కావాలి. దేనికైనా, లక్ష్మీ కటాక్షానికైనా తర్వాత మీకు రక్షణ ఉండాలి. అందుకే లక్ష్మీ తత్వం ఎక్కడుంది, లక్ష్మి ఇది ఎక్కడ ఉంటుందో వాటికి ప్రొటెక్షన్ ఏదైనా ఉంది అంటే మీకు నరసింహస్వామి ఉండాల్సింది. మనం పోయిన వీడియోలో తిరుమల గురించి చెప్పుకున్నాం. సో తర్వాత ఈ టెంపుల్కి వచ్చేసరికి, ఎనర్జీ పాయింట్స్కి వచ్చేసరికి ధ్వజస్తంభం, నాగ విగ్రహాల ప్రాంగణం, ఇక్కడ వేలాది నాగశిలలు కూడా ఉంటాయండి. ఇక్కడ అందరు ఈ పూజ చేసుకునే వాళ్ళందరూ కూడా ఒక శిల ప్రతిష్ఠించినవి. ఆ తర్వాత గర్భగుడి ఎదురుగా, మెయిన్గా ఈ గర్భగుడి ఎదురుగా అండి, ఆ నరసింహ శక్తికి కొన్ని బాడీస్ తట్టుకోలేక విపరీతంగా అరుస్తుంటారు అక్కడ ముందర. అంటే అంత విపరీతమైన శక్తి ఉంటుంది అక్కడ. మీకు అక్కడ ఊగుతా ఉంటారు అనమాట. ఆ గర్భగుడి ముందుకు వచ్చేసరికి ఆ శక్తిని తట్టుకోలేక వాళ్ళు అసలు ఆహాకారాలు, వాళ్ళ అరుపులు. కానీ ప్రపంచంలోనే చాలా అరుదైన ఆలయం, అరుదైంది, చాలా విభిన్నమైనది, అత్యంత శక్తివంతమైనది. ఆ తర్వాత ఇక్కడికి రాగానే మీకు ఏం జరుగుతాయి అంటే, కేతు దోష నివారణ, నాగదోష నివారణ, కాలసర్పదోషం ఏదన్నా ఉన్నా, సంతాన దోషం ఉన్నా, వివాహ ఆలస్యమైన, ఈ ఇద్దరు శక్తి కలవడం వల్ల మీరు ఊహించుకొని సడన్గా ఆకస్మికం ఏదన్నా ఒక పదాన్ని మన జీవితంలో అన్వయించాలి అంటే ఆకస్మికం. అది ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు, ఆకస్మిక రోగ ప్రాప్తి కూడా కావచ్చు, ఆకస్మిక ఆటంకాలైనా కూడా కావచ్చు. ఈ ఆకస్మిక ఆటంకాలు అనేది మీరు ప్లాన్ చేయకుండా, మనం ఆలోచనలో లేకుండా వచ్చే ఆటంకాలు. వీటిని అన్నిటినీ కూడా నివారణ చేసే ఏకైక క్షేత్రం ఏదైనా ఉంటే ఈ ఘాటి సుబ్రహ్మణ్యం. ఆ తర్వాత ఆధ్యాత్మిక పురోగతి కొరకు ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి రాగానే మీకు ఇంకోటి ఏం జరుగుతాయంటే, మీకున్న మానసిక ఒత్తిడి ఏదైతే డిప్రెషన్లో ఉండే వాళ్ళు ఇక్కడికి రావాలండి. ఎందుకంటే 2 తత్వాలు కలిసి ఉన్నాయి కాబట్టి. ఆ తర్వాత ఎక్కువ భయపడేవాళ్ళు, ఏది ఇది భయం, ఎలాంటి భయం అయినా, ఆ తర్వాత ఆందోళన, ఆ తర్వాత నిద్రలేమి, సంతాన సమస్యలు, నాడీ బలహీనత, ఏకాగ్రత లేని వాళ్ళకి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి మంగళవారం అభిషేకం చాలా విశేషం. ఇక్కడ అభిషేకం చేయించడం వల్ల ఆ ఏకాగ్రత లోపం కూడా పోతుందండి.
ఆ తర్వాత ఇక్కడ జరిగే పూజల దగ్గరికి వస్తే నాగప్రతిష్ఠ, నాగశిల సమర్పణ, సర్పదోష పరిహార పూజ, ఆశ్లేష నక్షత్ర ప్రత్యేక పూజ, సుబ్రహ్మణ్య అర్చన, పాలు అభిషేకం, కుంకుమార్చన, షష్ఠి ప్రత్యేక పూజలు, సంతాన ప్రాప్తి హర వ్రతం. ఇక్కడ సంతాన ప్రాప్తికి ఒక వ్రతం చేస్తారండి. వ్రతం చాలా చాలా విశేషమైన వ్రతం. హోమాలు కూడా చేస్తారు. వాళ్ళకి ఒక 48 days ఒక వ్రతం లాగా ఉంటుంది. ఆ తర్వాత అవే కాకుండా హోమాలు చాలా విశేషం అండి ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడికి ఎవరు వెళ్ళాలి మెయిన్ గా, ఎవరికి ఇది ముఖ్యంగా ఇది పనికొస్తుంది అంటే రాహుకేతు దోషం ఉన్నవాళ్ళు, అధికంగా నాగదోషం ఉన్నవాళ్ళు, అధికంగా నేను మళ్ళీ చెప్తున్నా, అధికంగా నాగదోషం ఉన్నవాళ్ళు, సంతానం కోసం ప్రార్థిస్తున్న దంపతులు, వివాహం ఆలస్యం అవుతున్న వారు, విద్యార్థులు, పరిశోధకులు, R&D చేసే వాళ్ళకి కూడా అండి. మీరు ఎంత డిగ్ చేస్తుంటే దాంట్లో అన్ని ప్రతి ఒక్కటి విచిత్రమే, ఏది మనం మన ఇంట్లో డీకోడ్ చేయలేము అన్నమాట. సో ఉద్యోగంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న వాళ్ళు, జీవితంలో పదే పదే రిపీటెడ్గా విఘ్నాలు ఎదురవుతున్న వాళ్ళు, ఈ ఆలయం ఒక గాఢమైన ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తుందండి. ఏమిస్తుంది అంటే సుబ్రహ్మణ్యుడు కుండలిని జాగృతి, జ్ఞానం, కర్మ విముక్తి చేస్తాడు. ఆ తర్వాత సప్తశిర నాగులు అన్నాం మనం దాకా, అంటే ఏడు తలలు. ఈ సప్తశిర నాగం ఏం చేస్తుంది అంటే సప్త చక్రాలను మేల్కొలుపుతుంది. ఆ తర్వాత ఇక్కడున్న నరసింహుడు ఏం చేస్తారు అంటే భయాన్ని నుంచి విముక్తి చేస్తారు, ధర్మరక్షణ చేస్తారు. ఇక్కడ నాగారాధన చేయడం వల్ల భూమి, జీవశక్తి, వంశపారంపర్య శక్తులతో అనుసంధానం. ఆ తర్వాత ఈ కారణంగా ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం కేవలం దోష నివారణ ఆలయం మాత్రమే కాకుండా జ్ఞానం, శక్తి, రక్షణ, వంశాభివృద్ధి, అంతరంగ పరివర్తనకు ప్రతీకగా భావించబడుతుంది. సో ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి. ఈ టెంపుల్లో వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా నాగదేవతల్ని చేతులతో స్పృశించకూడదండి, టచ్ చేయకూడదు. ఎందుకంటే అక్కడున్న అది ఆచారం. ఎందుకంటే ఎంతో నెగిటివిటీ తీసుకొని ఉంటుంది కాబట్టి మనం వెళ్ళి టచ్ చేయగానే ఆ నెగిటివిటీ మళ్ళీ మనకు వస్తుందని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాటికి పుష్పం పెట్టాలంటే కూడా కొంచెం దూరంగా పెట్టమంటారు. ఆ తర్వాత ఈ క్షేత్రానికి విపరీతమైన శక్తి ఉన్న ఒకే ఒక రోజు ఏదన్నా ఉందంటే షష్ఠి. షష్ఠి రోజు మామూలు పవర్ కన్నా ఒక 100 ఎక్కువ ఉంటుంది. 100 ప్రతి మాసంలో మనకి 2 షష్ఠులు వస్తాయి. అవును అవును. ఈ 2 షష్ఠిలోనూ ఆయన ఎప్పుడు షష్ఠి రాగానే, ఆ తిథి రాగానే అంత యాక్టివేట్ అయిపోద్ది ఆలయం. సో దీనికి ఇంకొక కర్ణాటక ఆ సైడ్ అందరూ కూడా ఎక్కడ ఫేమస్ అయిందంటే సంతాన ప్రాప్తి క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఆ తర్వాత కేతు గ్రహంతో సంబంధం ఎలా అంటే జ్యోతిషంలో కేతు మోక్షం, గత జన్మ కర్మ, నాగతత్వం, అంతర్ముఖ జ్ఞానం. అందుకే కేతు దోష నివారణకి, పరిహారానికి ఈ క్షేత్రానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చాలా ప్రత్యేకమైందండి. ఒక్కసారి అడ్రస్ చెప్తారా సార్? అది దొడ్డబల్లాపూర్, కర్ణాటకలో. సో మీరు కర్ణాటక బెంగళూరు నుంచి దొడ్డబల్లాపూర్ అండి. దొడ్డబల్లాపూర్కి దగ్గరలోనే ఈ ప్రాంతం ఉంటుంది. కొండపైన ఉంటుంది, కొంచెం కొండపైకి వెళ్ళాలి. అక్కడ ఉండొచ్చా అండి మన స్టే చేయడం? దొడ్డబల్లాపూర్లో స్టే చేయొచ్చు, బ్రహ్మాండంగా స్టే చేయొచ్చు. అక్కడ కూడా ఆలయం కూడా చాలా పెద్ద ఆలయం అండి. ఆలయం చుట్టుపక్కల కూడా చిన్న చిన్న ఉంటాయి, కానీ దొడ్డబల్లాపూర్లో స్టే చేయొచ్చు. కర్ణాటక. మరి తదుపరి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. మీరు చెప్పే మాట నేను చెప్పేస్తున్నాను అంటే సమయభావం వల్ల. చాలా మంది ఏంటంటే సిరీస్ ఇష్టపడుతున్నారు సార్, కానీ ఇంత డీటెయిల్డ్ గా చెప్పినప్పుడు కాస్త సమయం తీసుకుంటుంది కాబట్టి. అందులోనూ మీరు మొదట్లో కూడా ఒక మాట అన్నారు, ఇవి కంటిన్యూగా వెళ్ళవలసినవి కాదు, ఒక్కొక్కటి మీరు వాళ్ళ సమయం ప్రకారం ఖచ్చితంగా చూడవలసి. ఇదంటే మనం ఏదో పరిహారానికి ఒకే ప్యాటర్న్ లో చేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కటి చూడవలసిన ఔత్సాహికులందరూ కూడా అసలు నిజంగా ఇలాంటివి ఉంటాయా అని అనుకునే వాళ్ళందరూ కూడా మన కళ్ళతో మనం చూడడానికి క్షేత్రం చాలా చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.